హాయ్ అండి. అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుండి అమ్మ చేతి రుచిలో మునక్కాయ కర్రీకి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది కదా! ఆ రుచిని మరింత స్పెషల్‌గా మార్చే రెసిపీ ఇదే. మునక్కాయ కోడిగుడ్డు కూర. అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని చేసేద్దాం పదండి. కడాయి తీసుకొని ఆయిల్ వేసి దానిలోకి పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే మునక్కాయలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలబెట్టేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఒక 3 నిమిషాలు బాగా పచ్చివాసన పోయేలాగా వేపేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ 3 చిన్న ఉల్లిపాయలు తీసుకొని ఈ మునక్కాయలలోకి వేసుకొని బాగా కలబెట్టి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలనమాట ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలబెట్టేసుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న 2 టమాటాలు, ఒక స్పూన్ కారం, అర స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మీ రుచికి తగినట్టుగా ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. ఉడకబెట్టిన ఎగ్స్‌ని కర్రీలోకి యాడ్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కర్రీని కలబెట్టుకోవాలి. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతే అండి. ఈ రెసిపీ అన్నంలోకి, మరి చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకుంటే అంతే ఇంక మన రెసిపీ రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రోజుకొక రుచి.